మైదా 100 గ్రాములేమో బియ్యపిండి, 7 ఆలుక్కాయలు, అర కేజీ పంచదార, 3 గుడ్లు వేసి కలుపుతున్నాను అన్నమాట. పాకం వచ్చిందాక కలపాల, మంచిగా గడ్డలన్నీ కరిగిపోయిందాక కలపాల. కలిపి గులాబీ పూలు వేస్తాం. గులాబీ పూలు వేసేటప్పుడు ఫ్రెండ్స్, నూనె పోసిన తర్వాత గులాబీ పూలు తయారు చేసే గడ్డిని అయితే ఒక 10 మినిట్స్ నూనెలో ఉంచి బాగా కాగబెట్టాలి. అలా కాగిన తర్వాత వేడైన తర్వాత మనం గులాబీ పూలని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, 10 మినిట్స్ మేము కూడా అలా వేడి చేసాము ఆ గడ్డిని. తర్వాత గులాబీ పువ్వు వేసిన గానే ఎలా వస్తుందో చూడండి. ఇలా పువ్వుకి గులాబీ పూల గడ్డిని ఇలా వేడి చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా నూనెలో పెట్టి అప్పుడు అది పువ్వు ఆ నూనెలో వదలటానికి దానికి ఈజీగా ఉండిద్ది. లేకపోతే అతుకుపోయి చాలా ఇబ్బందిగా పువ్వు పూర్తిగా రాదు, అప్పుడు చాలా రిస్క్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక 2 మినిట్స్ అన్న అట్లా కాలుస్తూ ఉండుంటే ఇట్లా మనకి పువ్వు కూడా చాలా పెద్దదిగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. గోల్డెన్ కలర్ రాగా సూపర్. చూసారా ఫ్రెండ్స్, కొంచెం పిండి అయినా ఎన్ని గులాబీ పూలు అయితే తయారైనాయో. మీరు కూడా ఎప్పుడైనా గులాబీ పూలు తయారు చేస్తే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.